స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పిఠాపురం మహారాజా 140వ జయంతి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అలాగే పిఠాపురం సంబంధించినటువంటి పేరు వచ్చిందంటే ఆయన వల్ల అంటూ కూడా పలు రకాలుగా అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో పిఠాపురం మహారాజా వారి కోట ఉందంటూ కూడా గతంలో చెప్పుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు కోట లేదు, మొత్తం దాని యొక్క పేరు కూడా లేకుండా పోయిందంటూ కూడా పిఠాపురం వాసులతో పాటు పలువురు అయితే దీనిపై అందరూ కూడా మొత్తం దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన జయంతి పురస్కరించకుండా ఎవరు కూడా కనీసం దండేసే నాదుడు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య సంస్థల ఆధ్వర్యంలో అయితే ఇప్పుడైతే జయంతి వేడుకలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం మన ఊరు మన బాధ్యత సంబంధించినటువంటి అధ్యక్షులు శంకర గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయన పిఠాపురం కోట పిఠాపురం మహారాజా ఎంతో పేరు ఉంది. ఆయనకి ఈ రోజు జయంతి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయండి? అసలు ఎవరు కూడా ఉదయం 10 అయినా సరే ఎవరు కూడా దండైన పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? ఇది చాలా విచారించదగ్గ విషయం సార్. ఎందుకంటే మన ఊరు మన బాధ్యత సంస్థ అధ్యక్షుడిగా ఉన్నామండి. పిఠాపురంలో పుట్టి పెరిగి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తిగా కూడా నేను ఈ చూసిన వెంటనే చాలా బాధపడ్డాను. ఎందుకంటే వంశీకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత అధికారులు ఉన్నారు. వీరందరిలో కూడా కనీసం ఎవరైనా ఒక దండ వేసి ఉంటారేమో అని చెప్పేసి ఆశతో నేను ఈ మార్గాన్ని వెళ్తుంటే ఏ ఒక్కరూ దండ వేయలేదు. అయితే ఏంటంటే సరే మా సంవత్సరం నుంచైనా మేము దండ వేద్దామనే ఉద్దేశంతో మేము బయలుదేరుతుంటే శాషారెడ్డి గారు వారు నేను మన కార్యక్రమం చేస్తామని చెప్పేసి అంటే వారితో కలిసి మేము ఈ వీరికి దండేయడం చాలా గర్వంగా భావిస్తూ ఇది పిఠాపురానికే చాలా అవమానంగా కూడా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ చర్య జరగడం అనేది చాలా తప్పిదం. ఇది మరి ఇంత ఉద్రేకపడిపోయి నాయకుల వెనకాల తిరిగి ఏదేదో చేద్దాం అనుకున్న వ్యక్తులకు కూడా పిఠాపురం మహారాజా వారు గుర్తు రాలేదంటే ఇది చాలా శోచనీయం. ఇది ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మేమే బాధ్యత తీసుకుని వారికి ఘనంగా కూడా ప్రతి సంవత్సరం కూడా సత్కారం చేయడానికి కూడా నిర్ణయం చేసుకున్నాం. అది ఇకపోతే పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లా పెట్టాలని చెప్పేసి పెద్దలు అవ్వడం ఉండే, మేమవడం ఉండే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనని అమలు చేద్దామనే ఉద్దేశంతో ఒక సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు కూడా ఒక సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దాని ప్రకారంగా కూడా మేము ముందుకెళ్ళడానికి నిర్ణయం చేసుకుని ఒక ప్రకటన వెలువడిన వెంటనే ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు అయినటువంటి శాషారెడ్డి గారు నాది కూడా ఇదే అభిప్రాయం అని చెప్పేసి వారు పత్రికా ప్రకటన ఇవ్వడంతో మాకు ఒక ఊతం వచ్చింది, ఒక బలం వచ్చింది. అందుచేత వారి సారథ్యంలోనే వారు ముందుకు నడిస్తే మేము కూడా వారితో పాటు నడిచి ఈ కాకినాడ జిల్లాను పిఠాపురం మహారాజా జిల్లాగా మార్చడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన పిఠాపురం మహారాజా సంబంధించిన ఇక్కడ ఆనవాళ్ళు ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి? ఆయన పేరు ఇంకా ఏమేమి నడుస్తున్నాయండి? ఆనవాళ్ళు అంటే అండి, సాక్షి ఏంటంటే పిఠాపురం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కోటగుమ్మం సెంటర్ అనేది ఒక ఐకాన్. ఆ కోటగుమ్మం సెంటర్లో ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటాడు ఎవడన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా. అందుచేత అంతకంటే సాక్ష్యం మరొకటి లేదండి. తర్వాత ఏంటంటే కోటలో ఎవరు ఉన్నా లేకపోయినా ఒకసారి అలా ప్రాంతం వెళ్తుంటే ఇది కోట అని చెప్పేసి మన కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చూపించడం జరుగుతుంది. ఇక సాక్ష్యాలు ఏంటంటే విద్యాలయాలే. మన పిఠాపురంలో ఉన్నటువంటి ఆర్ఆర్బిహెచ్ఆర్ అవనివ్వండి, సిఎంసి హాస్పిటల్ అవనివ్వండి, తర్వాత ఇంకా వారు ఇచ్చిన స్థలాలు అవనివ్వండి, పక్కన కాకినాడ వెళ్తే కాకినాడలో ఉన్నటువంటి విద్యాలయాలు అవి కూడా వారివే. అందుచేత వారి ఉనికి కానీ వారికి ఇది కానీ ఎప్పుడూ పోదో, సజీవంగానే ఎప్పుడు కూడా మహారాజా వారు నిలిచుంటారు కాబట్టి వారి పేరు కూడా సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాకు పెట్టాలని చెప్పేసి మా ప్రతిపాదన. శ్రీ సంస్థానం అనేది ఒకటి ఉంది, అలా విద్యార్థులకి అందరూ కూడా భోజనాలు పెట్టే కార్యక్రమం ఉండేది. అది ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు, భూములు కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు, అవన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయి. అయితే మరి ఉన్నంతలోని కూడా వాళ్ళు విద్యార్థులకు కొంత అన్నదానం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సఫిషియెంట్గా జరుగుతుంది అనేది తెలియదు. కానివ్వండి, ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీ నుంచి, గవర్నమెంట్ కళాశాల నుంచి వచ్చి విద్యార్థులు భోంచేయడం జరుగుతుంది. అది ఎంతమందికి పెడుతున్నారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. భూములు మాత్రం అన్యాక్రాంతం అవడం మాత్రం ఖచ్చితంగా తెలుసు మాకు. ప్రసాద్ గారు అన్నారు, మాట్లాడే ప్రయత్నం సార్. చెప్పండి, పిఠాపురం చరిత్ర కోసం గతంలో మీరు బుక్ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఎలా పిఠాపురం మహారాజు గారిని అయితే ఇప్పుడు అప్పట్లో ఉండేవారు, కోట ఉండేదని చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ ఈరోజు విస్మరించి కనీసం దండేసిన నాదులు లేదంటూ పలువురు అందరూ కూడా దీని మీద విమర్శలు ఎత్తుతున్నాయి. ఎలా చూడాలంటే పిఠాపురం రాజా గారు ఒక విస్తరాకు అండి. ఆయన సంపద ఉన్నంతకాలం ఆయన విస్తరాకు, ఆ సంపద అయిపోయిన తర్వాత ఎంగిలాకి అయిపోయారు. ఎందుకంటే ఆయన ద్వారానే దాదాపు ఆంధ్రదేశంలో విద్యా వ్యవస్థ అంతా మెరుగులు దిద్దుకుంది, కేవలం ఆయన ద్వారానే.
ఎక్కడో తెలంగాణ ప్రాంతాన్ని పక్కన పెట్టేస్తే కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఆయన ద్వారానే విద్యా వ్యవస్థ చాలా బలం పుంజుకుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్త్రీలకు సంబంధించినందుకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కానీ సంస్కరణలు చాలా విపరీతమైన సంస్కరణలు జరిగాయి. ఈ సంస్కరణలు వెనుకున్నది మొక్కపాటి సుబ్బారాయుడు అనే ఒక దివాన్ ఉండేవారు. ఆయన ద్వారా చాలా గొప్ప సంస్కరణలు చేశారు. అసలు మొత్తం రాష్ట్రం అంతా గర్వించదగ్గది. కానీ ఈ రోజున అసలు ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ 11 కానీ అయినా సరే ఇక్కడ దండేసే వాళ్ళు కూడా లేరు. అంటే ఆయన కేవలం ఇంగ్లాగ్గా మిగిలిపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. అసలు పిఠాపురం అనగానే చాలా అందరికీ గుర్తొచ్చేది మహారాజా. ఇక్కడ ఉండే పురుహూతిక అమ్మవారో లేకపోతే శ్రీపాద శ్రీవల్లభుడో తర్వాత ఎక్కువ పాపులర్ అయ్యారు. కానీ పిఠాపురం అనేది చరిత్రలో ఒక పెద్ద స్థానం. అది మీకు కొండపల్లి దగ్గర నుంచి ఒరిస్సా వరకు వెళ్తే, కళింగ రాజ్యం వరకు తీసుకుంటే ఈ మధ్య ప్రాంతంలో ఒక పిఠాపురం మాత్రమే చరిత్రలో ఎక్కువగా కనిపించేది. ఒక చరిత్రకారుడిగా నాకు బాగా తెలుసు ఆ విషయం. పిఠాపురం మాత్రమే ఎక్కువగా వినిపించే పేరు. చరిత్రలో కొన్ని సందర్భాల్లో మొత్తం రాష్ట్రానికి రాజధానిగా ఉండదు, రెండో రాజధానిగా ఉండేది. అలాంటి పిఠాపురము ఈరోజు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం అయిపోయిన సందర్భంలో సో ఆ రాజాగారిని తలుచుకోవడం అనేది చాలా అవసరము. సో కేవలం తలుచుకోవడం కాదు, వీలైనంత వరకు ఆయన గౌరవించే పని చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఉండే పాలకులు కానీ, ఇక్కడ మనకి ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. సో వారు దీని గురించి వీలైనంత వరకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే సో భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఇలాంటి దుస్థితి రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఏమేమి రాశారండి రాజావారి మీద? ఒక్కటో రాశారు, ఇంకా ఆయన కోసం ఏమేమి రాశారు? నేను రాసింది పిఠాపురం రాజా గారి గురించి అని కాదండి, మొత్తం పిఠాపురం చరిత్ర 380 పేజీల పుస్తకము. అలాగే కాకినాడ చరిత్ర, విశాఖపట్నం చరిత్ర. ఈ చరిత్ర కాకినాడ చరిత్ర అంటే ప్రత్యేకించి అంటూ ఏమీ లేదండి. పిఠాపురం చరిత్రలో కొంత భాగము, కోరింగ చరిత్రలో కొంత భాగం కలిపితే కాకినాడ చరిత్ర. సో ఇంకా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. పిఠాపురం రాజా గారి పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలనే వాదన మొదలుపెట్టినప్పుడు మేము కొంతమంది ఏమన్నారంటే పిఠాపురం రాజా కంటే మాకు ఎంఎస్ఎన్ నాయకర్ గారు చాలా గొప్ప సేవలు చేశారన్నారు. వాస్తవం ఆయన చాలా సేవలు చేశారు. ఆయన చేసిన సేవల్ని మనం తగ్గించడం కాదు, ఎవరికి ఉండే గుర్తింపు వాళ్ళకు ఉంది. కానీ పిఠాపురం రాజా వారు చేసిన సేవలు రాష్ట్ర వ్యాపించినవి. నాయకర్ గారు చేసిన సేవలు కేవలం కాకినాడ నగరానికే పరిమితమై. సో ఒక ప్రాంతానికి ఇప్పుడు కాకినాడ నగరానికి ఎంఎస్ఎన్ నాయక్ గారి పేరు పెట్టుకోవడం చాలా అందరూ ఆహ్వానించదగ్గ విషయం. కానీ జిల్లా మొత్తం మీద ఎక్కువ సేవ చేస్తుంది కాబట్టి వీరి పేరు పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాము. కేసు అవ్వకపోతే కనుక నాయకర్ గారి పేరు పెట్టినా మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇద్దరు మహానుభావులు, ఇద్దరు సర్వస్వాన్ని త్యాగం చేసిన వాళ్ళే. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పిఠాపురం మహారాజా వారి కోసం అయితే ఎంతో చరిత్ర కలిగినటువంటి నాయకుడు, అలాగే విద్యాదాతగా కూడా పేరుగాంచారు. పిఠాపురం కాకినాడ మొత్తం పరిసర ప్రాంతాలు వివిధ రాష్ట్రాలలో కూడా ఆయన ఖ్యాతి విద్యా సంస్థలు నెలకొల్పి విద్యా సంస్థలు కూడా దానం చేసినటువంటి ఖ్యాతి ఆయన ఆ పిఠాపురం మహారాజు వారిది. అటువంటి మహారాజు వారిని అయితే పిఠాపురంలో ప్రజలు ఇప్పటికైతే విస్మరించి కొంతమంది నాయకులు కేవలం ఆర్భాటాలకి వాళ్ళు చెప్పే వాక్యాలకు అందులో ఆచరణలో ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పుడైతే ఆయనైతే విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆయనకి సంబంధించినటువంటి ఆయన ఎంత చేశారు కాబట్టి ఆయనకి కాకినాడ జిల్లాకైతే మా పిఠాపురం మహారాజు గారి పేరు పెట్టాలి. అలాగే సత్యలింగ నాయక్ గారి పేరు కూడా కాకినాడలో మాత్రమే ఆయన సేవలు పరిమితం అయ్యాయి కాబట్టి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పిఠాపురం మహారాజు గారు ఆయన చేసిన సేవలు ఉన్నాయి కాబట్టి కాకినాడ జిల్లాకైతే పిఠాపురం మహారాజు గారి పేరు పెట్టాలనే వాదన అయితే గట్టిగా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.